Hi, welcome back to your Mehboob channel. Today we are discussing about how to create roles. రోల్స్ను మనం ఎలా క్రియేట్ చేయగలము అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిల్టర్ నావిగేటర్ ఉంది కదా, ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ రోల్స్ అని క్లిక్ టైప్ చేస్తాం. రోల్స్ అని టైప్ చేస్తానే ఇక్కడ చూడండి యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఉందా, దాని కింద రోల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు సిస్టంలో ఆల్రెడీ ఎన్ని రోల్స్ ఉన్నాయి అనేది వచ్చింది. ఇక్కడ చూడండి 297 రోల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇవన్నీ సిస్టమ్ జనరేటెడ్ రోల్స్, అంటే ఇంతకుముందు జనరేట్ చేసిన రోల్స్. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ అని బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రోల్ని క్రియేట్ చేయాలంటే అది ఏంది, అసలు దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, అది ఎక్కడ చేస్తారు, అసలు ఏంది, దాని కథ ఏంది మొత్తం తెలుసుకోవాలి కదా. ఓకే, వెళ్దాం, అందులోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ చూడండి, రోల్స్ అనేది కంట్రోల్ యాక్సెస్ టు ఫ్యూచర్స్ అండ్ క్యాపబిలిటీస్ ఇన్ అప్లికేషన్ అండ్ మాడ్యూల్స్. అంటే అప్లికేషన్లో మనము ఏవైనా ఫీచర్స్ను మాడ్యూల్స్ను యాక్సెస్ చేయాలంటే రోల్స్ ద్వారా మనము యాక్సెస్ చేయగలము. అంటే అక్కడ ఉన్న ఫీచర్స్ను మనం కంట్రోల్ చేయాలి అంటే రోల్స్ ద్వారా మనము కంట్రోల్ చేయగలము. మీకు చిన్నగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఎస్బీఐ బ్యాంకుకు చాలాసార్లు వెళ్ళింటాము. అక్కడ మేనేజర్ పని చేస్తూ ఉంటాడు, అటెండర్ పని చేస్తూ ఉంటాడు, క్లర్క్ పని చేస్తుంటాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే, అంటే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయము, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. బ్యాంక్ మేనేజర్కు కొన్ని ఆప్షన్లు వస్తాయి, క్యాష్ కౌంటర్కి కొన్ని ఆప్షన్లు వస్తాయి, ఇంకా గోల్డ్ లోన్ వీళ్ళకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. అందరికి అన్ని ఆప్షన్లు ఉండవు, ఎవరెవరికి ఏ ఆప్షన్లు కావాలో అవే ఉంటాయి. ఆ ఆప్షన్లు ఇవ్వడానికే మనము రోల్స్ను క్రియేట్ చేస్తాము. అక్కడ గోల్డ్ లోన్ అనే ఒక ఆప్షన్ ఉంది నేను అనుకుంటున్నాను, అక్కడ ఆ రోల్ పేరు ఏం పెట్టారో నాకు తెలియదు. అలా అక్కడ రోల్ ఇచ్చింటారు, అతనికి మాత్రమే ఆ ఆప్షన్లు కనిపిస్తాయి, మిగతా ఆప్షన్లు కనిపించవు వేరే వాళ్ళకు. అలా రోల్స్ను ఇవ్వాలి మనం సర్వీస్ నౌలో. ఇక్కడ సర్వీస్ నౌలో వెళ్తే మనము 3 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిన్ రోల్, సెకండ్ వన్ వచ్చేసి ఐటీఎల్ రోల్, థర్డ్ వన్ వచ్చేసి ఈఎస్ఎస్ రోల్. అడ్మిన్ రోల్ అంటే ఏమిటంటే, అడ్మిన్ రోల్ ఈజ్ హూ మేనేజ్ ద ప్లాట్ఫామ్ని ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర అడ్మిన్ రోల్స్ ఉంటాయి. ఐటీఎల్ఎల్ రోల్, దిస్ రోల్ ఈజ్ అసైన్ హూ వర్క్ ఇన్ ఐటీ ఏరియాస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఐటీఎల్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈఎస్ఎస్ రోల్కి వెళ్దాము. ఈఎస్ఎస్ మీన్స్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్. ఈ రోలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనమే చేస్తున్నాం కాబట్టి. దిస్ రోల్ ఈజ్ గ్రాంటెడ్ టు ఎండ్ కస్టమర్. చూసారా, దిస్ రోల్ ఈజ్ గ్రాంటెడ్ టు ఎండ్ కస్టమర్. మనమే కాబట్టి ఎండ్ కస్టమర్. మనం రోల్స్ క్రియేట్ చేయాలంటే ఈఎస్ఎస్ రోల్స్ ఉంటాయి, మనమే, ఇది మనకే వర్తిస్తుంది. ఈ రెండు మనకు వర్తించవు. ఇక్కడ చూడండి, నోట్ హియర్ ఐటీఎల్ అండ్ అడ్మిన్ రోల్స్ ఆర్ దీస్ 2 రోల్స్ ఆర్ నీడ్ టు అప్రూవల్స్ అండ్ లైసెన్స్. ఎందుకంటే ఇవి అడ్మిన్ రోల్ ఐటీఎల్ రోల్ కాబట్టి మనకు అప్రూవల్స్ కావాలి, లైసెన్స్ కావాలి. మనం ఇంటి దగ్గరనే కూర్చొని రోల్స్ ఇవ్వాలంటే ఎవడు ఇవ్వడు, అప్రూవల్స్ కావాలి, లైసెన్స్ కావాలి. ఓకే, అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈఎస్ఎస్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ రోల్స్. మనం ఎన్ని రోల్స్ అని క్రియేట్ చేస్తూ దిస్ ఈజ్ కాస్ట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ డ్యూరింగ్ ద సబ్స్క్రిప్షన్. మనం ఈ సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఈ రోల్స్ మనకు ఏ డబ్బులు అడగరు వాళ్ళు. మనం డైరెక్ట్గా రోల్స్ క్రియేట్ చేయగలము. జస్ట్ రిజిస్టర్ అయ్యి మన సర్వీస్ నౌలో మనం రోల్స్ క్రియేట్ చేయలేము. ఇప్పుడు మనకు థియరీ పార్ట్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనకు రోల్స్ అనేది అర్థమైంది, అవి ఎన్ని టైపు, అవి ఎందుకు యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము అని అర్థమైంది. ఇప్పుడు మనకు క్లారిటీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము సర్వీస్ నౌలోకి వెళ్దాము. ఇది నా పర్సనల్ ఇన్సిడెంట్ డేవ్ 95145. ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్ బార్ ఉంది కదా, ఇక్కడ నేను రోల్స్ అని టైప్ చేశాను. రోల్స్ అని టైప్ చేస్తానే మీకు ఇక్కడ యూజర్ అడ్మినిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ రోల్స్ అంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏమంటుంది, ఇక్కడ నేమ్ అడుగుతుంది, ఇక్కడ స్టార్ గుర్తుంటే అర్థం మ్యాండేటరీ, అంటే మనం ఖచ్చితంగా ఇవ్వాలి సబ్మిట్ చేసే ముందు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డెమో రోల్ ఫర్ బిగినర్స్. ఓకే, ఇక రిక్వైర్డ్ సబ్స్క్రిప్షన్ చూసారా, ఇకలంగా ఇంతకుముందు నేను చెప్పాను సబ్స్క్రిప్షన్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని వస్తుంది, కాబట్టి నేను ఏమీ ఇవ్వలేదు. అంటే అన్స్పెసిఫైడ్, నేనేం స్పెసిఫై చేయలేదు, నో అని ఎస్, నాకు అవసరం లేదు అది. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఏంది, ఈ రోలు ఏం పని చేస్తుంది, దాని కథ ఏంది, ఒక 4 వాక్యాల్లో రాయాలి, 2-3 వాక్యాల్లో. ఏం చేస్తున్నానంటే నేను ఇదే రాస్తున్నాను, డెమో రోల్ ఫర్ బిగినర్స్ అని. ఓకే, టైం సేవ్ అవుతుంది నాకు.
ఓకే. ఇక ఎలివేటెడ్ ప్రివిలేజ్ అంటే దీని కథ మీకు మళ్ళీ చెప్తాను. సపరేట్ ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అయిపోగొడదాము. ఇక్కడ మీకు ఈ బార్ కనిపిస్తుంది కదా, ఈ యాష్ కలర్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇవ్వండి. సేవ్స్ అని మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ అంటే మనం అప్డేట్ చేయొచ్చు, కానీ అప్డేట్ చేస్తే మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్తుంది. సేవ్ చేస్తే అదే పేజ్లో ఉంటుంది. చేస్తాను. ఇక్కడ చూడండి కంటెంట్ రోల్స్. ఈ రోల్స్లో మళ్ళీ ఇంకేమైనా సబ్ ఉంటే ఆ రోల్స్ ఉంటాయి. అంటే రోల్ 1, రోల్ 2, రోల్ 3 అంటే ఏబిసిడి అట్లా రోల్ ఏ, రోల్ బి అట్లా సబ్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ అప్లికేషన్ విత్ రోల్స్, అప్లికేషన్తో ఏం రోల్స్ ఉన్నాయి, మాడ్యూల్స్లో ఏం రోల్స్ ఉన్నాయి, రోల్ సబ్స్క్రిప్షన్ అట్రిబ్యూట్స్, కస్టమ్స్ రోల్స్, సబ్స్క్రిప్ట్స్ ఇలా చేస్తాము. ఇప్పుడు మనము ఏం చేద్దాము, రోల్స్లోకి వెళ్దాము. ఇక్కడ రోల్స్ అని టైప్ చేస్తున్నాను చూడండి మీకోసం. మళ్ళీ ROLES రోల్స్ అని క్రియేట్ చేస్తాను, టైప్ చేస్తాను. ఇక్కడ రోల్స్ అని క్లిక్ చేస్తాను కదా. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా ఇంతకుముందే, ఫ్యూ మినిట్స్ బిఫోర్ ఐ క్రియేటెడ్ డెమో రోల్ ఫర్ బిగినర్. దిస్ ఇస్ ద రోల్ డెమో ఫర్ బిగినర్. దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్. ఫాల్స్ ఉంది, డిఫాల్ట్ ఫాల్స్ పెట్టాము. అప్డేటెడ్. ఇక్కడ ఉన్న మెనూస్ను మనం చేంజ్ చేసుకోవాలి. మీరు కొత్తలు నేర్చుకునేటప్పుడు మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, నాకు కావాల్సింది ఇంకా కనిపించలేదు, అంటే అప్డేట్ డీటెయిల్స్ కనిపించలేదు, కొన్ని కనిపించవు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అప్డేటెడ్ పర్సన్ లిస్ట్ ఉంది, ఇక్కడ గేర్ ఐకాన్ కల్లా అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అవైలబుల్లో ఏమి ఆప్షన్ ఉన్నాయి, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు నేమ్, డిస్క్రిప్షన్, రిలేటెడ్ ప్రివిలేజ్, అప్డేట్స్ ఉంది కదా, ఇవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇవి కాకుండా ఇంకా కనిపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్డేటెడ్ బై అని ఉంది, దీన్ని నేను ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఉంది చూడండి యాడ్, ఇది రిమూవ్. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే అది ఇక్కడ అవైలబుల్ నుంచి సెలెక్టెడ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. అది అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, నేమ్, డిస్క్రిప్షన్, రిలేటెడ్, అప్డేట్. ఇది లాస్ట్లో ఉంది చూడండి అప్డేటెడ్ బై. ఇక్కడ అప్డేటెడ్ బై ఉంది కదా, అలా మనం ఆప్షన్లు ఏది కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అంటే మన విజిబిలిటీ కోసం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రింట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకు బాగుంటుంది, ఏమేం కావాలి ఏం వద్దనేది. ఓకే, ఇలా రోల్ క్రియేట్ చేస్తాము. ఇంతకుముందు క్లాస్లో మనము క్లాస్ 1లో యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పాం కదా, యూజర్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాను. ఈరోజు రోల్స్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాను. ఈ రోల్స్ని యూజర్ని ఎలా అసైన్ చేయాలి అంటే, ఈ రోల్ ఉంది, ఈ పనిని ఎవరికి అప్పచెప్పాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అసైన్ చేయాలి అంటే ఇప్పుడు మనము యూజర్స్లోకి వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్లోకి వచ్చేసి USERS యూజర్స్. ఇక్కడ చూడండి కిందికి వెళ్తే యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడ యూజర్స్ అని క్లిక్ చేయండి. యూజర్స్ అని క్లిక్ చేస్తానే యూజర్స్ వచ్చిందా. ఇక్కడ మనము నిన్న ఒక యూజర్ని క్రియేట్ చేసాము, అది చూడండి డెమో యూజర్ ఐడి అనేది ఫస్ట్ టైం, ఇది నేను క్రియేట్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ యూజర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనము ఆ యూజర్కి ఎలా రోల్ అసైన్ చేయాలి అలాగే ఉండండి. ఇక్కడ చూడండి రోల్స్ అన్నాయా, రోల్స్, గ్రూప్స్, డెలిగేట్స్, స్కిల్స్, సబ్స్క్రిప్షను, మేక్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ రోల్స్ ఉంది కదా, ఈ రోల్ని మనము రోల్స్ని అసైన్ చేయాలంటే యూజర్కి ఇక్కడ చూడండి ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకు ఆ యూజర్కి మనము ఏ రోల్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి. ఎడిట్ మీద వస్తే ఇక్కడ మనం ఆ రోల్ నేమ్ మనకు గుర్తుకుంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఇలా మూవ్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మనము అక్కడ ఏం చేసాము, డెమో రోల్ అని క్రియేట్ చేసాం కదా, డెమో రోల్ ఫర్ బిగినర్స్ అని అక్కడ సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది అంతే. ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, అప్పుడు రోల్స్ ఒకటే ఉన్నాయి, ఇప్పుడు 2 వచ్చింది. డెమో రోల్ ఫర్ బిగినర్స్ రెండోది. ఓకే, ఇలా మనము ఇస్తాము. చూడండి యూజర్కి డెమో రోల్ ఫర్ బిగినర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే యూజర్ని ఓపెన్ చేస్తాను చూడండి. అప్పుడు నేను డెమో యూజర్ ఐడి అనే రోల్ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు వేరే రోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది 012 అని. ఈ యూజర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇతనికి రోల్స్ చాలా ఉన్నాయి, కానీ నేను ఇచ్చిన రోల్ లేదు, అంటే ఇతనికి ఆ రోల్ నేను అసైన్ చేయలేదు. అర్థమైందా? అలా రోల్స్ని మనం అసైన్ చేయగలము. ఓకే, అర్థమైంది కదా. రోల్ అంటే ఏంది, రోల్స్ కంట్రోల్ యాక్సెస్ టు ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ ఇన్ అప్లికేషన్ అండ్ మాడ్యూల్స్, టైప్స్ ఆఫ్ రోల్స్, అడ్మిన్ రోల్, ITL రోల్, ESS రోల్. ఈ 3 రోల్స్ ఉంటాయి మనకు. ఈ 2 రోల్స్ అనేవి మనకు అప్రూవల్స్ కావాలి, లైసెన్స్ కావాలి. ఈ ESS రోల్ అనేది మనము ఎండ్ యూజర్ క్రియేట్ చేయగలము. ఓకే వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్
Please subscribe my channel, hit like, please comment. I mean, if you have any doubts, please comment to me. Here's a Pinterest result. Thank you so much for watching my video. Bye.